క్రింది ప్రకృతి వికృతులలో సరికాని జత. కార్యం కైత. ఉపాయం అను అర్థాన్నిచ్చు తెలంగాణ భాష పదం ఇకరం. అడవిలో అక్కమ్మ ఆసుపోసింది. పొడుపు కథకు ఇడుపు. సాలీడు. కింది వాటిలో ఆత్మకథి ప్రక్రియగా గల పాఠ్యాంశం. సమాధానం: నేను గోదావరిని. వ్యాకరణ పరిభాషల్లో అంతస్తాలు అనగా. సమాధానం: యా, రా, లా, వా. రక్తమాంసాలు అను పదంలో గల సమాసం ద్వంద్వ సమాసం. సమాధానం: ద్వంద్వ సమాసం. పూలన్నిటినీ హారంగా కూర్చింది. ఇది ఏ రకమైన వాక్యం? సమాధానం: విద్యార్థకం. రెండు వాక్యాలను కలిపి రాసేటప్పుడు క్రియలో మార్పు లేకుండా మధ్యలో అనుసంధానం పదాలు వస్తే ఆ వాక్యం సంయుక్త వాక్యం. హర్షవర్ధన్ తాను రానని హర్షినితో అన్నాడు. ఇది ఏ రకమైన వాక్యం? పరోక్ష కథనం. తెలం నారదులు అను పదాలు అర్థ వ్యాకోచం. మజ్జిగ కుంకుడు చెట్టు పదాలను నానార్థాలుగా గల పదం. అరిష్టం. వెళ్ళి, వచ్చి, తిని అను పదాలు ఏ క్రియను తెలుపుతాయి? అనుమాపక క్రియలు. ఆట వెలది చందో పద్యానికి 1 3 పాదాల్లో వరుసగా వచ్చు గుణాలు. 3 సూర్య ప్లస్ 2 ఇంద్ర గణాలు. ఎవరూ పనిగట్టుకొని నేర్పించకపోయినా శాల నతం వచ్చే సరికి భాషలోని మౌలిక వాక్య నిర్మాణం శిశువు మాటల్లో ప్రతిబింబించడానికి కారణం. సమాధానం: శిశువు అంతర్గత శక్తులు. మౌలిక మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు అంటే ధ్వని సాపాతం. సమాధానం: శ్రవణం, భాషణం. అభ్యాసకులు అభ్యాసన కార్యక్రమంలో నిమగ్నమైనప్పుడు వారి యొక్క సాధనను ప్రగతిని మాపనం చేయుదాన్ని ఇలా అంటారు: మదింపు. తమిళం, కన్నడం, మలయాళం, తెలుగు భాషల్లో వరుసగా కన్, కను, కన్ను, కను అనే
ఉదాహరణ ఈ రకమైన వాక్యకరణ రచనకు ఆధారాలమవుతాయి. తులనాత్మక వ్యాకరణం చదవడం, వినడం, చూడడం ద్వారా జ్ఞప్తి అందుడు విషయ శాతం వరుసగా పోట్రియస్ రీఫ్ ప్రకారం 10, 20, 30. భాషావాచకాల్లో ప్రతి పాఠాన్ని పరిగణించు ప్రమాణం యూనిట్